ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిదినము ఈ వాగ్దానం మీరు వింటున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు అండి. చాలామంది ఇతరులకు షేర్ చేస్తున్నారు. తప్పకుండా వేస్తే మిమ్మల్ని దీవించుగాక. నాతో చెప్తూ ఉంటారు, అయ్యా వాగ్దానం విన్న వెంటనే చాలా బలపడుతున్నాను, అనేక మందికి షేర్ చేస్తున్నట్టున్నారు. దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించగాక. ప్రతిదినము ఖచ్చితంగా మీరు విన్న తర్వాత ఒక 30 మంది కన్నా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడినో. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఒక విశిష్టం ఏంటంటే, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, అనారోగ్యంగా ఉంటామో, సమస్యలు గుండా వెళ్తున్నామో, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నామో అప్పుడు మనం బలవంతులుగా ఉంటాం. ఎందుకు బలవంతులుగా ఉంటామంటే, యేసుక్రీస్తు ఆయన రక్తం కార్చాడు కాబట్టి, సిలువలో ఆయన సాతాన్ని సిలువలో నల్లగొట్టాడు కాబట్టి, ఆయన మరణం ద్వారా మనకి బలం అండి. కనుక ఈ లోకంలో ఉన్న వారికి అయితే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎటు పోవాలో తెలియదు. కానీ మనకైతే బలహీనమైన స్థితిలో, అనగా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం బలంగా బ్రతకగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా దేశంలో మీ అందరికీ తెలుసు కదా, చార్లీ కిర్క్ గారు. ఆయన మరణం తర్వాత ఎవరైనా కూడా భారీగా దుఃఖపడుతూ, బాధపడుతూ, కూలిపోతూ ఉంటారు. చిన్న చిన్న బిడ్డలు అండి, పసికందు బిడ్డలు, అసలు మాటలు రాని బిడ్డ, 2వ పాపకైతే 1.5 సంవత్సరము. అలాంటి బిడ్డను పెట్టుకుని తల్లిగా ఏం చెప్తుంది? దుఃఖంతో మునిగిపోవాలి. కానీ ఆ సమయంలో ఆమె ఏం చెప్పింది తెలిసిన? నా భర్త యేసయ్య దగ్గర ఉన్నాడు, నేను ఆయన పరిచయం ఆయన కంటే ఎక్కువ 4 రెట్లు చేస్తాను. చూడండి, ఆ బలహీన స్థితిలో ఆ బలం కలిగి ఉంది. ఇదే క్రీస్తులో కలిగే ఆనందం, ఆ బలం. కనుక ఈ ఉదయకాలన నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి నువ్వు బలహీనం కాకూడదండి. ఇప్పుడే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు బలంగా ఉంటావు. దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానాన్ని బిడ్డల మీద అభిషేకాన్ని కుమ్మరించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహం దిన జరుగుతున్న బిడ్డలు దీవించినైనా, అనారోగ్యంతో ఉన్న బిడ్డని యేసు నామములో ముట్టి స్వస్థపరచినైనా, ప్రత్యేకించినైనా విడిపోయిన భార్య భర్తను జతపరచండి. అయా, గర్భపు లేని బిడ్డలకి గర్భఫలం దయచండి. మరొకసారి నా బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.